అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాం. మన చేతిలో ప్రధానమైంది మూడో రేఖ హృదయ రేఖ. హృదయ రేఖ అంటే ఈ చిటికన వేలు నుంచి చూపుడు వేలు దిక్కు ఉంటుంది. ఓకే. దీన్ని హృదయ రేఖ అంటాం. ఈ హృదయ రేఖ ఏం తెలుపుతుంది అంటే మనసును తెలుపుతుంది. మన మనస్తత్వం ఎలాంటిది, మనం ఎలాంటి వ్యక్తులం, మనం ఎట్లుంటాం అనేది. ఇది మెయిన్గా లేడీస్కి బాగుండాలి. ఓకే. లేడీస్ ఇంట్లుంటారు, వాళ్ళ మనసు బాగుంటేనే అవును, ఇల్లంతా బాగుంటుంది. ఇంట్లో ఉన్న భర్త కానీ పిల్లలు కానీ వాళ్ళు బాగుంటారు. ఆ రేఖ ఈ హృదయ రేఖ బాగలే అనుకో, ఇల్లంతా చిందర వందరైపోయి కష్టాలు పడతారు. ఈ హృదయ రేఖ చిట్కన వేలు కాడ బుధస్థానం కింద, ఇది బుధస్థానము, బుధస్థానం కింద స్టార్ట్ అయ్యి ఇలా చుట్టచుట్టినట్టు రౌండ్, ఇది కూడా చంద్రవంక లాగానే కానీ ఉల్టా. ఇదేమో బోలిసినట్టు, ఇదేమో నిలబెట్టి ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఇట్లా చంద్రవంక లాగా ఇట్లా పైకి ఉండాలి. అది ఎక్కడ చూపుడు వేలు గురుస్థానానికి వెళ్ళాలి. ఇక్కడ దాకెళ్తే వాళ్ళు సమాజంలో మంచి పేరు వస్తుంది, వీళ్ళకు బాగుంటారు. ఇది కూడా ఇరుపులు ఉంటే ఎక్కడైనా విరిగింది అనుకోండి రేఖ, అక్కడ ఇరిగితే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. హృదయ రేఖ ఏమైనా ఇరిగిపోతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది. యవ్వం గుర్తున్న ఆపరేషన్లు అవుతాయి. ఇక మొత్తము యవ్వం గుర్తులు వస్తాయి కొందరికి. హృదయ రేఖ మీద యవ్వం గుర్తులు ఉంటాయి ఎక్కువ. అలాంటి ఆడవాళ్ళు చెడ్డ గుణం కలిగి ఉంటారు. అంటే భర్త పోగానే ఇంకొకరు పిలుచుకొని ఇంట్లో ఎంజాయ్ చేస్తారు. అంటే మనసత్వం బాగుండదు. హృదయ రేఖ ఆడోళ్ళకి బాగుండాలి, మొగలకు అవసరం లేదు, ఆడోళ్ళకి బాగుండాలి హృదయం. అంతే నేను చెప్పేది అదే. హృదయ రేఖ బాగున్న ఆడవాళ్ళు సంసారం మంచిగా ఉంటుంది, భర్తను బాగా చూసుకుంటారు, ఇల్లంతా బాగుంటుంది. దీని మీద యవ్వం గుర్తులున్నా ఇరుపులున్నా బాగా డిస్టర్బెన్స్ అన్నట్టు. మెంటల్ వాళ్ళు బాగా మనసంతా బాధపడుతుంటారు, డిస్టర్బ్ అవుతారు, ఇబ్బంది పడుతుంటారు. ఈ విధంగా ఉండాలి. అది ఎవరికైనా ఈ హృదయ రేఖ ఇలా వచ్చి ఈ శని స్థానానికి వెళ్ళింది అనుకోండి, బాగా గమనించండి. హృదయ రేఖ బుధస్థానం కాడ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి శని స్థానంలో ఎండ్ అవుతుంది కొందరికి. వాడు భూమి మీద వానంత తోపే ఇంకోటి ఉండడు. వాడు ఏదనుకుంటే అది చేస్తాడు. ఢిల్లీ వాళ్ళంటే ఇప్పుడే ప్రయాణం వెళ్ళిపోతాడు ఢిల్లీ. మనకి ఓపిక అయితే అంతే, ఆగడాడు, అప్పు చేసానా పోతాడు. తిరుపతి వాళ్ళంటే పోతాడు, అమెరికా పోవాలంటే ఎట్లా అట్లా వీసా తీసుకొని పోయేస్తాడు. వాడు ఒక్కటే ఎప్పుడు ఏమనుకుంటా అంటే, నేను మళ్ళీ బతుకనో ఉన్నప్పుడు మానవ జన్మ మళ్ళీ రాదు, ఇప్పుడే వచ్చింది, ఈ జన్మ అంతా అనుభవించాలి, నేను చూడను కాబట్టి అని కలిగిన ప్రతి కోరిక అనుకుంటాడు, రోజు అనుకుంటాడు మనసులా. ఇలా ఉన్నోడు బుధ స్థానంకి వెళ్ళి హృదయ రేఖ ఇలా చుట్టినట్టు వచ్చి శని స్థానంలో ఎండ్ కావాలి. ఇక్కడ శని స్థానానికి వచ్చేయాలి. అలా వచ్చిన వాడు మళ్ళీ జన్మ ఉండదు, ఈ జన్మనే అన్ని అనుభవించాలని ఆయనకి కలిగిన ప్రతి కోరిక నెరవేరుస్తాడు. హిమాలయ పర్వతాలకు పోవాలంటే పోయేస్తాడు, అప్పు చేసైనా సరే. ఢిల్లీ పోవాలంటే పోతాడు, సినిమాకి పోవాలంటే పోతాడు, వాడు తినాలంటే తినేస్తాడు. ఇప్పుడు సముద్రం పోయి చేప తినాలంటే పోయి తినేస్తాడు. అంటే వానికి అంత తాపత్రయము, అంత ఎంజాయ్మెంట్ చేస్తాడు లైఫ్ని. వాడు చేసేంత ఎంజాయ్మెంట్ భూమి మీద ఎవరు చేయడు. అప్పు చేసైనా సరే అని కోరికలని తీర్చుకుంటాడు. ఇలా హృదయ రేఖ ఉన్నవాడు. కొందరికి ఈ 3 రేఖలు లేకుండా 2 రేఖలే ఉంటాయి. కొందరికి అరచేతలు ఇలా చూసుకుంటే అందరికీ మ్యాక్సిమం ప్రధాన రేఖలు జీవిత రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ ఖచ్చితంగా ఉంటుంది అందరికీ. కొందరికి 2 రేఖలు ఉంటాయి, 3వ రేఖ ఉండదు. హృదయ రేఖ మిస్ అవుతుంది, బుద్ధి రేఖ ఒక్కటే ఉంటుంది, జీవిత రేఖ ఉంటుంది, హృదయ రేఖ ఉండదు. ఎందుకంటారు గురుగారు? ఇప్పుడు కనీసం 1000లో ఒకడు అని ఉంటాడు ఖచ్చితంగా అలాంటి వాడు. 2 చేతుల్లో అట్నే ఉంటుంది. 2 చేతులు చూసుకుంటే 3 ప్రధాన రేఖల బదులు 2 రేఖలే ఉంటాయి. ఆ 2 రేఖలు ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక పని చేస్తారు. ముగ్గురు కలిసి ఒక పని చేస్తున్నప్పుడు ముగ్గురు మీద భారం పడకుండా తలా ఇంత వజన్ మోస్తారు కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఒక రేఖ ఈడ లేకపోయే వరకు ఆ రేఖ చేసే పని ఈ 2 రేఖలు వేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 రేఖల మీద భారం పడుతుంది. హృదయ రేఖ లేకపోతే ఎప్పుడు గుండెలో నొప్పి ఉంటుంది. నొప్పి అంటే ఇట్లా పెయిన్ కాదు, వాడు ఏదో సమస్యతోటి ఉంటాడు పుట్టినప్పటి నుంచే. తల్లిదండ్రులన లేకపోవడము, డబ్బన లేకపోవడము, ఏదైనా అన్నదమ్ముల పంచేదన్నా, లేకపోతే భార్య పంచేదన్నా, లేదా బిజినెస్ ప్రాబ్లం అన్నా, ఎప్పుడు వాడు ఎడ కూర్చున్నానికి రంది ఉంటుంది. ఇలా ఎప్పుడు ఏదో ఒక వజను ఇంకి ఇక్కడ కట్టినట్టు, 3 వేసి కట్టి వదిలేసినట్టు గుండెలా రకమైన బాధ ఉంటుంది. ఎప్పుడు బాధపడుతుంటాడు. దానికి రీజన్ ఏంటంటే ఈ హృదయ రేఖ లేకపోవడం. ఇది లేనందుకు బుద్ధి రేఖ, జీవిత రేఖ కలిసి దాని యొక్క భారాన్ని మోస్తుంటాయి. ఆయుష్కి ఏమి ఇబ్బంది లేదు, ఆయుష్ బాగానే ఉంటుంది. అని పుట్టినప్పటి నుంచి వానికి సమస్యనే. అంటే తల్లిదండ్రులు లేకపోవడం, లేదా ఉన్న పట్టించుకోకపోవడం, వానికి తిండికి లేకపోవడం, లేదా డబ్బు రాకపోవడం, చదువుకుంటే సరిగా మంచి కాలేజ్ సీట్ రాకపోవడం, అంటే ఎప్పుడు ఏదో ఒక రంది దాంతో వానికి
ఎప్పుడు ఈడ అసలు ఎడ కూర్చున్నా ఇట్లా అట్టుకుంటాడు వాడు పట్టుకొని కూర్చుంటాడు ఎప్పుడు ఇట్లా అంటుంటాడు ఎప్పుడు అంటే ఫీలింగ్ అన్నాడు ఎంతో బాధ 10 మందిలో కూర్చున్నా మన బాధ వానికే ఉంటుంది ఎప్పుడు ఏమైంది అంటే చెప్పడు ఏమైంది ఆ చెప్పనిక రాని బాధ మనసులో అంటే హృదయరేఖ మిస్ అయినందుకు మనసు బాధపడుతుంటుంది ఎప్పుడు గుండె ఎవరైనా చూసుకోవచ్చు ప్రశాంతంగా ఉండదు గుండెలో బాధ ఉంటుంది అది చెప్పుకునే బాధ కాదు నొప్పి కూడా కాదు ఇప్పుడు ఇక్కడ బాధ ఉంటుంది అది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇట్లా చూసుకోవాలి 2 చేతులు చూసుకుంటే తెలిసిపోతుంది 2 చేతులు ఉండదు ఆ రేఖ ఒక చేత 2 చేతులు మిస్ అవుతుంది మిస్ అయిపోయి ఇబ్బంది పడుతుంటారు ఇంకా ఇవి ప్రధాన రేఖలు 3 అయిపోయినాయి